హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బెల్ అనమాట. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇబ్రహీంపట్నం ఏదైతే ఉందో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్కి సంబంధించి ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే చేశారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడాను ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 8th October 2025. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 29th October 2025 దాకా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడాను మనకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ల్యాండ్ సిస్టమ్స్ SBU ఏదైతే ఉందో హైదరాబాద్ యూనిట్కి సంబంధించి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. అన్నీ కూడాను రెగ్యులర్ వేకెన్సీస్, కాంట్రాక్ట్ అయితే కాదు. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అంటారు, EAT. దానికి వచ్చేసరికి మీకు 90,000 రూపీస్ ప్లస్ అదర్ అలవెన్సెస్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి పర్ మంత్ అనమాట. ఇంకా టెక్నీషియన్ Cకి సంబంధించి కూడా ITI క్యాండిడేట్స్ కోసం ఒక 82,000 రూపీస్ ప్లస్ అదర్ అడ్మిషబుల్ అలవెన్సెస్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే కనుక EATకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అంటారు, EAT. దీనికైతే 3 years డిప్లొమా అయితే అవసరం అవుతుంది. ఎలక్ట్రానిక్స్ లేదంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కానీ, మెకానికల్లో కానీ, ఇంకా ఎలక్ట్రికల్లో కానీ టోటల్గా మనకి 15 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. UR OBC SC ST అన్ని కేటగిరీస్లో ఉన్నాయి. లేకపోతే కనుక మీ జనరల్ కేటగిరీకి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అది అంటే ఓపెన్ మార్కెట్ కాబట్టి. ఇక టెక్నీషియన్ Cకి సంబంధించి మీకు 10th+ ITIతో పాటు 1 year అప్రెంటిస్షిప్ అయితే ఉండాలి. లేదంటే ITI లేకపోతే కనుక 10th క్లాస్తో పాటు 3 years అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా కూడాను ఆ యొక్క ఫిట్టర్లో కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో కానీ, మెకానిస్ట్లో కానీ, ఎలక్ట్రీషియన్లో కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా దాదాపుగా 15 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ వైజ్ కేటగిరీస్ ఉన్నాయి వేకెన్సీస్. మీ కేటగిరీలో లేకపోతే జనరల్ కేటగిరీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ వేకెన్సీస్ అనమాట. మొదటైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక 6 months పాటు అనమాట. తర్వాత రెగ్యులర్ స్కేల్ కింద ఈ యొక్క పే స్కేల్స్ అప్లికబుల్ అయితే ఇవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఒక లింక్ అయితే ఇచ్చారు ఇక్కడ, సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ అని. దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా 2 పోస్టులకు కూడాను ఏజ్ లిమిట్ అనేది 28 years అనమాట. 1st October 2025కి మీరు చెక్ చేసుకున్నట్లయితే 2 పోస్టులకు కూడా EATకి, టెక్నీషియన్ Cకి 28 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. దీనికి అదనంగా SC ST వాళ్ళకి 5 years అంటే 33 years వరకు, OBC NCL వాళ్ళకి 3 years కాబట్టి 31 years వరకు కూడాను వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంది. PW క్యాండిడేట్స్కి సంబంధించి 38 years వరకు వాళ్ళకు కూడాను అవసరమైతే ఈ యొక్క రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సపోజ్ మీరు కనుక OBC NCLకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక NCL సెంట్రల్ ఫార్మేట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అదైతే మీరు 1 October 2024 తర్వాత ఇష్యూ చేసి ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే అయి ఉండాలి. ఇప్పుడైతే వ్యాలిడ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే ఇచ్చారు, ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st October 2025 అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే EWS క్యాండిడేట్స్కి సంబంధించి కూడా 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం 2025లో వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. వాళ్ళది కూడాను యాక్టివ్గా ఉన్నటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. జనరల్గా 1st April తర్వాత అయితే తీసుకున్నది, ఎందుకంటే ఇన్కమ్ కేటగిరీ ఉంటుంది కాబట్టి క్రైటీరియా. ఇంకా SC ST వాళ్ళకి సంబంధించి కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే మనకి అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక EAT డిప్లొమా హోల్డర్స్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిప్లొమాలో జనరల్, OBC NCL అలాగే EWS క్యాండిడేట్స్కి 60% మినిమం అయితే వచ్చి ఉండాలన్నమాట. 60%, 60% మినిమం ఉండాలి అగ్రిగేట్ మొత్తం మీద. అలాగే SC ST PWD క్యాండిడేట్స్కి అయితే 50% అనేది సరిపోతుంది. అలాగే టెక్నీషియన్ Cకి సంబంధించి కూడాను ఆ యొక్క 10th క్లాసు అలాగే ITIకి సంబంధించిన వాటిల్లో 60% రావాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. SC ST PWD క్యాండిడేట్స్ అయితే కనుక 50% అనేది సరిపోతుంది. ప్లస్ ఇంకా మీరు అన్ని చూసుకున్నట్టయితే కనుక అన్ని పోస్టులకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది నిల్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పోస్టులు అనేవి ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అయితే అవుతాయి. వేరే వాళ్ళకి ఎవరికి కూడాను అవకాశం అయితే లేదనమాట. మీరు చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లో ఒక 33 డిస్ట్రిక్ట్స్లో ఏ జిల్లాలో మీ
ఎక్కడైతే మీరు మీ యొక్క జిల్లాలో కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక 29 అక్టోబర్కి కనుక లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనమాట అది. అప్పటికి మీ దగ్గర కనుక ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అయితే చేస్తారు. అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాని ప్రకారం మీరు జనరల్ క్యాండిడేట్స్కి పార్ట్ 1 35% కట్ ఆఫ్ అనమాట, పార్ట్ 2లో 35, ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి 30%. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజు అనేది ఉన్నదనమాట. ఎవరికంటే ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, అలాగే AWS క్యాండిడేట్స్కి ఒక 500 రూపీస్ ప్లస్ GSTతో కలుపుకొని 590 రూపీస్ పే చేయాలి. అలాగే ఇక్కడ మన SC ST PWD క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు OBC అలాగే SC ST EWS PWD క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఫార్మేట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్లో అయితే ఉంటాయి. మీ దగ్గర ఈ ఫార్మేట్లో కనుక కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే కనుక ఈ ఫార్మేట్లో మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ మీరు పొందేదానికి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు పేమెంట్ కూడా ఒక లింక్ అయితే ఉంది. పైన అయితే అప్లికేషన్ ఫామ్కి ఒక లింక్ ఉందన్నమాట, బ్లూ బటన్. దాని మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఒకటైతే కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్ EATకి అప్లై చేయాలంటే ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇంకా ITI బేస్ మీద ఏ టెక్నీషియన్ బేస్కి పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే ఒకటి తీసుకుని అప్లికేషన్ అయితే చేస్తాను. 2 కూడా సేమ్ ప్రాసెస్ అయితే మీకు ఉంటుంది అనమాట. అయితే చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మరి ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్ అయితే ఇక్కడ చూపిస్తారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. పైన లింక్ ఒకటి ఉందన్నమాట, ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది. మొదట దీని మీద క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే దాన్ని రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతున్నది 8 అక్టోబర్ 2020. అయితే మనకి 5 PM ఆన్వర్డ్స్ అయితే ఈ లింక్ అనేది మన రిజిస్ట్రేషన్ లింక్ అయితే యాక్టివ్ అవుతుంది. సో దానికోసం అయితే సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ వరకు సెపరేట్ వీడియో అయితే మనం అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది.